హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఓపెనింగ్స్, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ అప్డేట్స్ మీకోసం. లెట్స్ వాచ్ దిస్. విజయ్ శంకర్, విషిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పాగల్ వర్సెస్ కాదల్. ఈ చిత్రాన్ని శివ3 ఫిలిమ్స్ బ్యానర్ పై పఠాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేష్ మధుసూదనాచారి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. బ్రహ్మాజీ, శకలక్ శంకర్, ప్రశాంత్ కూచిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లోనే కనిపిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ రెడీగా అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. పాగల్ వర్సెస్ కాదల్ మూవీ ఎప్పటి నుంచో మా దగ్గర ఉంది. ఆగస్ట్ 9th ని మీ ముందు పెడుతున్నాం. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది, అందరూ ఎంటర్టైన్ అవుతారు, నన్ను బాగా గుర్తు పెట్టుకుంటారని అనుకుంటున్నాను. అంత సైకోయిక్ క్యారెక్టర్ నాది. సో ప్లీజ్ డూ సపోర్ట్. ఆగస్ట్ 9 థియేటర్స్ కి వెళ్ళండి, పాగల్ వర్సెస్ కాదల్ మూవీ చూడండి, అందరూ కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి తిట్టొద్దు, ప్రేమగా మాట్లాడండి, వాళ్ళు ప్రేమిస్తారు, మీరు ప్రేమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మా మూవీకి వస్తే పాగల్ వర్సెస్ కాదల్ ఆల్మోస్ట్ ఇది మా టీమ్ 3 years కష్టం. ఇది ఆల్మోస్ట్ 2021 లో స్టార్ట్ చేసాము. 24 లో రిలీజ్ అవుతుంది. బాహుబలి కంటే ఎక్కువ టైం పట్టింది రిలీజ్ అవడానికి, షూట్ చేయడానికి. అయితే డెఫినెట్ గా ఎవ్రీ పాయింట్ ని ఈ సినిమాలో మీరు కనెక్ట్ అవుతారు. రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఎవ్రీ పాయింట్. అండ్ ఈ ఆగస్ట్ 9th చాలా పెద్ద వాళ్ళతో మేము కూడా రిలీజ్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ మాకు మా స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేస్తున్నాం. వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. డెఫినెట్ గా మీ అందరు చూస్తారని కోరుకుంటున్నాను. చూసారంటే లైఫ్ లో ఈ సీన్ గానీ ఏ సీన్ గానీ నా లైఫ్ లో మీరు ఫేస్ చేసి ఉంటారు. అలాంటి సీన్స్ అన్ని కూడా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. చాలా వండర్ఫుల్ గా వచ్చింది మూవీ. సో మిస్ అవ్వకుండా ఆగస్ట్ 9th చూసేయండి. నా పర్సనల్ లైఫ్ లో నేను వెరీ నా క్యారెక్టర్ నేను చేసి, కాకపోతే నేను సివిల్ ఇంజనీర్ కాదు, ఈ మూవీలో సివిల్ ఇంజనీర్ గా చేశాను. వెరీ డీసెంట్ గా. సో నా క్యారెక్టర్ నేను చేసినట్టు సార్ ఇండస్ట్రీ వాళ్ళం కదా, కొంచెం స్టైలిష్ గా కనిపిస్తే 4 ఆఫర్లు వస్తాయని రెడీ అవుతుంటాం. సినిమాలో సార్ డైరెక్టర్ అలాంటి స్టోరీ రాయి సార్, నన్ను గ్లామరస్ గా చూపించడానికి. ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే సైకిల్ తొక్కున్నారు, ఇది నాటక సూత్రధారు అయితే ఆమె పార్న్ స్టార్, మరి అలా కనిపించాను ఆయనకి. నేను XXX వీడియోలు ఏవో చేసుకున్న క్యారెక్టర్ ఉంటుంది. సో అలా డైరెక్ట్ రివ్యూ లో చూస్తున్నారు. నాకు కొంచెం మంచి గ్లామరస్ క్యారెక్టర్లు ఇవ్వండి, చేస్తాను. థ్యాంక్ యూ. 100% అండి. అందుకని చెప్పాను రియాలిటీ లైఫ్ దగ్గర ఉంటదని మళ్ళీ చెప్తున్నా. లవర్స్ లో జరిగే ప్రతి ఒక్క సీన్ ఇక్కడ ఉంటది. అయితే హిడెన్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా మధ్య జరుగుతుందేమో అనుకుంటారు. బట్ ప్రతి ఒక్క లైఫ్ లో జరుగుతూ ఉంటే ఆ రిస్ట్రిక్షన్స్ గానీ, అండ్ నువ్వు ఇలానే ఉండాలి, ఇలా చేయాలి, నాకు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అందులో ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ నేను చూపించాను సినిమాలు. డెఫినెట్ గా మీరు మిస్ అవ్వకుండా చూస్తే. లేదు సార్, ప్రేమించిన వాళ్ళందరూ కూడా పాగల్ ఎవరు అంటే లవ్ చేయక ముందు మనకు తెలియదు సార్. అమ్మాయిని బయట నుంచి చూసి బాగుందని చెప్పి లవ్ చేస్తా. బట్ 1 month తర్వాత వాట్ ఈస్ షీ అనేది తెలుస్తుంది. అప్పుడు కూడా నువ్వు ప్రేమించాలి, పాగల్ అవ్వకుండా. అది రియల్ లవ్. బట్ నేను పాగల్ అయ్యానా లేదా, ఇంకా అదే ఇన్నోసెంట్ గా ఉన్నాను అనేది బ్రహ్మాజీ గారు, శంకర్ గారు ఓవరాల్ మూవీ అంతా ఉంటారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే నడిపిస్తారు మూవీ అంతా కూడా. అంటే ఒక నరేషన్ నడుస్తూ ఉంటది బ్యాక్గ్రౌండ్ లో. సో యూనో అందరికీ తెలుసు బ్రహ్మాజీ గారి క్యారెక్టర్. రియల్ లైఫ్ లో కూడా హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సెట్ లో కూడా అలానే ఉండేవాళ్ళు. లేదు, అమ్మాయిలు చాలా మంచోళ్ళండి. తప్పు చేస్తే నిజాయితీగా యాక్సెప్ట్ చేస్తారు. సో అలా ఏమి ఉండదు. రియల్ లైఫ్ లో కనెక్ట్ అవుతుంది అందరికి. ఇంకా అమ్మాయిలు చూసి నవ్వుకుంటారు ఇలా మేము చేస్తున్నామా అని. నిజంగా అలా అమ్మాయిలు ఉండుంటే ఖచ్చితంగా మారుతారు. ఇంత టార్చర్ చేయకూడదు బాయ్ ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది, అమ్మాయిల అబ్బాయిలకి ఇద్దరికి నచ్చుతుంది. నేను చాలా మంచిదన్నండి. నేను అలా టార్చర్ చేయను. అంటే బేసిక్ నీడ్స్ అనేవి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడాలు అవన్నీ ఉంటాయి లేండి. అదే వీడియో కాల్ చేయడాలు, లొకేషన్ సెండ్ చేయని అడగడాలు. బట్ అంతకన్నా ఇంకా మించి మేము టార్చర్లు పెట్టామండి మీకు అబ్బాయిలకి. అలా ఏం లేదండి, 2 different జానర్స్ చెప్పాలంటే. బట్ యా ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఎప్పటి నుంచో స్ట్రగల్ నాది. ఆగస్ట్ 9th ని మా కమిటీ కుర్రోళ్ళు అండ్ పాగల్ వర్సెస్ కాదల్ 2 నా మూవీస్, 2
ఒకే రోజు థియేటర్స్ కి వస్తున్నాయి అంటే గ్రేట్ ఫీలింగ్ నాకైతే. నిన్నటి నుంచి నాకు నిద్ర కూడా లేదు, మా కళ్ళలు చూడండి అసలు నిద్ర కూడా లేదు నాకు, అంత ఎక్సైటింగ్ గా ఉంది. బట్ రెండు డిఫరెంట్ జోనర్స్, అదే పాగల్ వర్సెస్ కాదల్ ఇది. సో రెండు చూస్తాను అంటే రెండు చూడలేను, నేను రెండు ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఇప్పుడు అంత మ్యాండరేటరీ కాదు ఏది ఫస్ట్ చూస్తున్నాను ఏది సెకండ్ చూస్తున్నానని. సో మీరే చూసి చెప్పాలి నేను రెండిట్లో ఏది మంచిగా చేశానని మీరే చెప్పాలి. అలాంటి క్వశ్చన్స్ మరి పెద్దవాళ్ళకి ఇప్పుడు ఎలా పెట్టేశారంటే అదే ప్రసాద్ గారికి ఒక పక్కన శంకర్కి ఒక పక్కన మీరు నన్ను ఉంచేసి మధ్యలో అడగడం అనేది, లేకపోయినా సరే రేపు పొద్దున మళ్ళీ కలుస్తానండి అలా ఏం కాదు. ప్రసాద్ గారు ఇస్ డిఫరెంట్, ఎప్పుడు నవ్వుతూ ఉండడం సరదాగా అయిపోతుంటారు. శంకర్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ సిన్స్ 3 years, సో యా ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ. ఇద్దరు చాలా కంఫర్టబుల్ అండ్ శంకర్ నాకు మోస్ట్ కంఫర్టబుల్ అనిపిస్తుంది ఎందుకంటే ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ August 9th వెళ్ళండి, పాగల్ వర్సెస్ కాదల్ అందరికీ నచ్చుతుంది. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజుకే మణిపుత్ర తెరకెక్కించిన చిత్రం ఆయ్. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ, విద్యా కొప్పినేడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. August 15 రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల చిత్ర యూనిట్ పిఠాపురంలో విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ను టీటీడీ నాయకులు అలాగే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ విడుదల చేశారు. ఆ చిత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. బన్నీ గారు అంటే కళ్యాణ్ గారికి బాగా లవ్. ఇంకేదంటే ఎలక్షన్లో నేను చాలా దగ్గరగా చూశాను. ఇంచుమించు శ్రీకాకుళం నుంచి ఇటు వెస్ట్ గోదావరి వరకు ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు మన జిల్లాలతో సహా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడంతో మనందరం కూడా హీరోలు అయిపోయేలా ఉన్నాం. చేత నేను కళ్యాణ్ గారికి కూడా అక్కడ మన తిమ్మాపురం మీటింగ్లో చెప్పాను, షూటింగ్ పెట్టినప్పుడు కొంచెం సీరియల్గా లీడర్స్ని కొంచెం అందులో పెట్టుకుంటే, సీనియర్ లీడర్స్ని పెట్టుకుంటే ఇంకా మన మీద దృష్టి లేకుండా ఉంటుందని చెప్పాను, పెడదామని అన్నారు. అదేవిధంగా ఈవేళ ఆయ్ సినిమా మరి హీరో గారికి, హీరోయిన్ గారికి, ఇంకా నటులందరూ ఉన్నారు. వీరికి ముఖ్యంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రదర్, వీరందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ. ట్రైలర్ ఎలా ఉంది? మీరు జస్ట్ ట్రైలర్ మాత్రమే చూశారు. సినిమా చూస్తే కుర్చీలో ఒక్కడ కూర్చుంటే నా మీద ఒట్టు మొత్తం కింద పడి తోలుతారు, ఆ లెవెల్లో ఉంటుంది సినిమా. ఇక్కడికి ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు చాలా చాలా ఏదో లోపల తెలియని ఎనర్జీ వస్తుంది. ఎస్, అందరూ ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే. August 15 సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ వెళ్ళి చూడండి. అందరికి హాయ్. అందరికీ నమస్కారం. ఏంట్రా మీరంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే చింపేస్తారు, అరుస్తారు, నాకు తెలుసు, విన్నాను, కానీ ఇది ఫస్ట్ టైం చూడటం. అసలు క్రేజీగా ఉన్నారు మీరు. అండ్ నేను తెలుగు అమ్మాయి కాకపోయినా ఈ ఫిల్మ్ టీంతో వర్క్ చేసి, అంజి గారు గైడెన్స్తో వర్క్ చేసి నేను తెలుగు అమ్మాయి అయిపోయాను ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు మా ఫ్యామిలీ, తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు. సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్కి ఆయ్ అంటాము కదా, అట్లానే ఆయ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, అది మా ఆయ్ టీమ్ ప్రామిస్ అండి. ఆయ్. అందరికీ నమస్కారం. ఒక దేశ రాజధానికి ఉన్నంత అటెన్షన్ పిఠాపురం ఈరోజు సంపాదించుకుని, ఎంతో మంది కోరికని పిఠాపురం వాస్తవస్యులు మాత్రమే అది నెరవేర్చగలిగారు. మీ అందరికీ చాలా మంది తరపున, నా తరపున కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడైతే బన్నీవాస్ గారు సార్ ఇలా పిఠాపురం వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అన్నారో అసలు ఆ కిక్కే వేరు. అండ్ ఇందాక రామ్ మిరియాల గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మొన్న ఆయన ఇండియన్ ఐడల్ షో అప్పుడు కలిసినప్పుడు చెప్పారు, ఆయన ఎన్ని వర్క్స్ ఉన్నా వచ్చి ఓటేసి వెళ్ళారు అని. సో మీరందరూ కలిసి చేసిన ఆ మంచి పనికి ఎంతో మంది ఇప్పుడు చాలా చాలా లబ్ధి పొందబోదు. సో బన్నీ ఆ పవర్ అంతా, మీరు ఇప్పుడు ఇచ్చే ఈ పవర్ అంతా కూడా
ఇప్పుడు మీరిచ్చే ఈ పవర్ అంతా కూడా మా సినిమాకి ఆశీస్సులుగా మారాలని, ఈ పవర్ అంతా రేపు పొద్దున కలెక్షన్స్ లో కనిపించాలని, జనాల నవ్వుల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంజి గారు ఇక్కడ ఈ నేటివిటీతో అమలాపురం కుర్రారు కానీ ఆయన రాసిన విధానం, స్టోరీ కానీ ఖచ్చితంగా ఇంత కాన్ఫిడెంట్ గా మీరందరూ బుగ్గలు నొప్పెట్టి కడుపు నొప్పెట్టి అంత నవ్వుతున్నాము అంటే మేము ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటే కానీ ఇలాంటి మాటలు చెప్పాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి మీరు ఇచ్చిన ఎనర్జీ కూడా ఇంకో 10 రోజులు మేము ప్రమోషన్స్ చేయడానికి చాలా గట్టిగా పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అదే నా ఫ్రస్ట్రేషన్ అది మీరు చూసారు కదా, ప్రతి సంక్రాంతికి అదే నా ఫ్రస్ట్రేషన్. మల్లెడి శ్రీనివాస్ గారికి అదే లాస్ట్ డైలాగ్ లాగా క్యాస్ట్ మార్చాం అంతే. ఇంకా సరే మీది పిఠాపురం, మాది అమలాపురం, మనం బరంపురం. రెడీ. తర్వాత ఈ ట్రైలర్లో చూశారు కదా, ఒక 2.5 నిమిషాలు ఎలా ఉందో, మీ 2.5 గంటల సినిమా కూడా అంత ఎనర్జెటిక్గా మీరు ఎంజాయ్ చేసేలాగా, నవ్వుతేనే ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయంటారు కదా, మీకు నవ్వుతూ కన్నీళ్ళు తెప్పిస్తూ లాస్ట్లో ఒక తడితో అది చెమ్మారిందంటారు చూసారా, అలాగా కంటి తడితో అట్లా బయటకు వచ్చి అంత ఎమోషన్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. దీనికి బాగా మాకు వాసు గారు చాలా బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇకపోతే రామిర్యాల గారికి యాక్చువల్గా అక్కడ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి, కానీ అతని ఊరు నుంచే నేను ఇప్పుడు ఆయనకి మీరు రామిర్యాల గారు మీరు ఇప్పుడు రాకపోయినా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. మీరు ఇచ్చిన ఆ రంగనాయకి సాంగ్ వల్లే ఇప్పుడు దాకా ఉన్న సినిమా బజ్జో అది మొత్తం ఇప్పుడున్న మన ఈ కుర్రోళ్ళందరికీ చేరింది. అలాగే సూఫీ అన్న సాంగ్ అని. తర్వాత ఇకపోతే ఈ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అజయ్ అర్షాద్ అనే అబ్బాయి చేస్తున్నాడు. ఇప్పుడు టైలర్కి చూస్తారు కదా ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్, అతను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారు, మా డైరెక్షన్ టీమ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కో ప్రొడ్యూసర్స్ మా రియాజ్ గారు రాలేదు, మన భాను ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అక్కడ ఉన్న విద్యా కుప్పనేడి గారు ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయనకి థ్యాంక్స్ అండి. అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ముందు మీరు అందరూ సక్సెస్ చేస్తే ఆ తర్వాత ఆయన వస్తారండి తప్పకుండా. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పుడు ట్రైలర్ చూశారు కదండి, ఎలా అనిపించింది, మీ పాటలు ఎలా అనిపించాయి? కానీ మాకంత బాగా నచ్చలేదని, ఎందుకంటే ఎప్పటికప్పుడు బురదలో పడేయడం, మమ్మల్ని చెట్ల పైకి ఎక్కియడం, మమ్మల్ని ఇవన్నీ చేశారు కాబట్టి కొంచెం కోపం ఉంది మా డైరెక్టర్ పైన. ఆ తర్వాత తీర్చుకుంటాను. అదే మీరందరు కలిసి చూసి ఆ కష్టానికి ఫలితం ఇవ్వాలని అలానే ఈ ఇంత మంచిగా సినిమా వచ్చింది అంటే, ఇలా ట్రైలర్ వచ్చింది, ఇలా పాటలు వచ్చింది అంటే దానికి కారణమైన మా డైరెక్టర్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ ఉంది, ట్రైలర్ కావచ్చు, పాటలు కావచ్చు. థ్యాంక్ యూ సార్. అలానే ఇప్పుడు నాతో పనిచేసిన కసిరెడ్డి గారికి, అలానే అంకిత్, వాళ్ళిద్దరూ లేకపోతే అసలు సినిమా లేదండి. నేను ఊరికే చెప్పట్లేదు, వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు సినిమాకి. వాళ్ళిద్దరు చాలా పిల్లర్స్ లాంటిది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఎప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్సే, సినిమాలోనే కాదు బయట కూడా. థ్యాంక్ యూ. అలానే తెలుగు అమ్మాయి కాదు కానీ ఎరక్కొట్టేసిందండి సినిమాలో. తప్పకుండా వెళ్ళి చూడండి, గోదావరి పిల్లలాగానే ఉంటుంది సినిమాలో. చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ సక్సెస్ కి కలుద్దాం, అందరినీ కలుస్తాం, ఎరక్కొట్టేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ థంగలాన్. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో పార్వతి తిలువోతు, మాలవిక మోహన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేటికల్ రిలీజ్కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ థంగలాన్ చిత్ర యూనిట్ను స్పెషల్ డిటాచ్ చేశారు. ఇప్పుడు ఆ చిత్ర విశేషాలు మీకోసం. చిన్నప్పుడు ఏం చదువుకున్నారు సార్? ఇంత రీసెర్చ్ ఎలా చేయగలుగుతున్నారు మీరు ఇలా సినిమా it is not mean like cinema it is not only like a entertainment medium. For me cinema it's like a very big art tool. So people wants to in India the most popular medium is people wants to enjoy with cinema and see and common people easily connect with the cinema. So for me cinema it is not only like entertainment medium. So I just want to discuss with people, discuss to the people with the cinema. Cinema it is like a tool. So that is why in all movies
it is not only like a movie. So I wanted to give some historical things, and I wanted to make some connection, not only emotionally. I wanted to share some my emotions and my thoughts, and like I wanted to liberate. It is very important, right? That's why if I am going to, I am decided going to make this one movie. So I wanted to prepare myself. So why I want to make a film? Why I wanted to give to audience to the film? The film, it is not like only film, right? So film, it is like it is like an important thing. So I wanted to give in a proper. I wanted to give like historical things that has happened before that, that has happened right now, and like inequality, it's spread in everywhere. So I want to discuss in a right way. So I want to make good research things and materials, and I want to read and like make first clear myself. When I got a clear myself, so I wanted to start and write it in easily. So after that, I wrote the script. I wanted to make a cinema. So cinema, it's a very important tool for me. So you were good at history, sir, in your childhood? Little bit. Social studies. ఒక్కొక్క ఫ్రేమ్ That's why ఒక్కొక్క ఫ్రేమ్ చాలా ఆర్టిస్టిక్ గా. ఇన్ఫాక్ట్ ఈ పిక్చర్ నేను ఇందాక ఇలా సడన్ గా ఇలా వెనక్కి తిరిగి చూస్తుంటే ఐ ఫీల్ దట్ బోత్ ఆఫ్ యు ఆర్ స్టిల్ కమింగ్ క్లోజ్. గివ్స్ మీ అ ఇల్యూజన్ ఆర్ అ ఫీలింగ్ దట్ యు ఆర్ కమింగ్ క్లోజర్ అని అలా అనిపిస్తుంది. విక్రమ్ గారు, మీకు మీరే ఎప్పుడైనా అలా మోసపోయారా? మీరు చేసినటువంటి గెటప్లు, క్యారెక్టర్లు, తర్వాత సడన్ గా ఇలా ఒక ఫోటో చూసారు నేనే అని? అవును, దీంట్లో నేను చూడప్పుడు నాకు ఏమో నా నాన్నగారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాను, బికాస్ ఫేస్ అలా ఉంటుంది. సో అండ్ ఐ వాజ్ లిటిల్ షాక్డ్. కానీ ఐ మీన్ వీ వర్క్డ్ ఆన్ సమ్ రియలీ గుడ్ లుక్స్ ఇన్ ద మూవీ. అండ్ కాదు, ఇప్పుడు సార్ ఎలాగైతే ఆర్ట్ చదివారో అండ్ ఇంత రిసర్చ్ చేశారో, అలాగే మీరు కూడా ఈ మధ్యకాలంలో చేసేటువంటి సినిమాల్లో యు ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టైమ్. యు ఆర్ ఇన్ డిఫరెంట్ ఎరాస్. సో రైట్ నౌ ఇన్ విచ్ ఎరా ఆర్ యు? ఐ యామ్ ట్రైయింగ్ టు బి ఫ్యూచర్. దట్స్ వై easy to accept this. It is not make too easy to accept to him, no. That is why he is very particular. That is why he is standing alone like that. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమా మీరు చేసినప్పుడు ఐ థింక్ ఫర్ ద గెటప్ అండ్ ఆల్ చూసినప్పుడు మాకు ఇట్ లుక్స్ అండ్ హియర్ ఇట్ లుక్స్ లెస్. సో డస్ మోర్ టేక్ లెస్ టైమ్ ఆర్ లెస్ టేక్స్ మోర్ టైమ్? That's a fantastic question. Let's talk about that. It's very why it's so significant అంటే దీంట్లో అసలు బట్లు లేదు. సో ఏం చేయాలంటే ఒకది పొన్నియిన్ సెల్వన్లో అంత బట్లు ఇది వచ్చి ఏం చేయాలి, కానీ బికాస్ మీరు అంత ఈజీగా సారీ ఇక్కడ పట్టుకున్నారు కదా, అక్కడ when we have the shawl and the cloak and the kings always stand like this. So అది కొంచెం, so you can't stand like this or put your hand in your pocket and all. So hand automatically, so అది ఒక ప్రాబ్లం. ప్లస్ ఆర్మర్, క్రౌన్ అన్ని, సో అది కొంచెం పెద్ద ప్రాబ్లం. అసలు దిస్ ఇస్ యాక్చువల్లీ సత్యంగా చెప్తే ఇది న్యాచురల్. అందరూ ఐ మీన్ వీ వర్ బోర్న్ లైక్ దిస్. మోస్ట్ ఆఫ్ us were walking around without clothes. So I think this is the rawest state you can go to and still look civil. So you feel liberated. You feel like I felt so initially, of course, షాక్. నాకు షాక్, అందరూ నాకు షాక్ కదా. I was very excited. వాళ్ళు చెప్పినప్పటి నుంచే నాకు చాలా ఎక్సైట్మెంట్. ఇలాంటి ఒక ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్యూమ్ అండ్ ద క్యారెక్టర్. ఏంటంటే వీ హ్యావ్ ఫర్గాటన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ us ఇప్పుడు వచ్చి ఇది ఏంట్రా ఇది, వీ హ్యావింగ్ ఫ్రీడమ్, వీ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ టేకింగ్ ఫర్ గ్రాంట్. అప్పుడు అసలు ఆలోచిస్తే ఈవెన్ అ స్మాల్ థింగ్ లైక్ అ బ్లౌజ్ యూ కాంట్ వేర్, యూ కాంట్ డూ సర్టన్ ఏరియాస్ లోపల యూ కాంట్ వెళ్ళొద్దు అని చెప్తారు. సో లైక్ దట్ దర్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ హ్యాడ్ వన్ బౌండరీ. They didn't have freedom at all. దాంట్లో ఒక రొమాన్స్, ఒక గుడ్ ఫైట్, it's like that. They had their whole life was in that. So when you think of that and you think of this is not a what you say, see a shooting Andhralo shoot చేసాము, కర్ణాటకలో షూట్ చేసాము, తమిళనాడు షూట్. So it's a universal thing as long as, because locations are all the same. It's like that. కానీ it is a situation that is very, I think అందరికి they'll identify with that. Every family will have ఒక నాన్నగారు or తాత or somebody will tell you that time the British did this. నా ఇల్లు ఇది జరిగింది, లేకపోతే నా పల్లెటూరులో ఇది జరిగింది పెద్ద, ఓకే there was something so bad that happened. So that has been brought down upon us as a community kada. So దీంట్లో touches all of that. So but it's not a cry baby movie like poverty porn movie చెప్తారు కదా, full గా it's like tears and అది కాదు. It's a movie of happiness, a movie of hope. దాంట్లో కష్టపడి ఏం చేస్తారు, దాంట్లో వాళ్ళకి ఏం జరుగుతుంది, అప్పుడు కూడా వాళ్ళకి సంతోషం ఉంది, హోప్ ఉంది, So that kind of thing excited me a lot. And I really wanted to work with good directors. I was greedy. I was like, I was waiting for some filmmaker who writes good roles for women, who అయితే ఈ మధ్య చెప్తున్నదే manifested. What, yeah. Well, I was getting a lot of offers, but they were all characters where everything's very hero oriented and the heroine comes, 6-7 scenes and really big movies. But I was like, okay, I've done a couple of those, but I don't see my career graph as only doing that. Then you can't grow, you can't evolve, you can't.
I want to get better as an actor. I want to work with people who push me, you know. So I was on an adventure to discover that within myself and to collaborate with people who brought that out in me. And it was a point like that when Thangalaan came to me, and I was like, this is fantastic. And I didn't know the role initially. I just knew that it's a, you know, Paranjit Vikram film, and I was like, everything about this sounds perfect. And I'm sure, knowing Ranjit sir, it'll be a good role also. Even before I knew the role, I want to do this. I have to do this. Then we met, and then I found out more, and you know, we did a look test. I wanted to see me as the character because it's a very physically demanding role. As you must have seen from the glimpse. effort petals vastundi meeru. It's a lot of power, mental power, emotional power, physical power. So it needs that certain, you know, one kind of physique, one kind of look, certain skill sets in order to fit into that. We did a look test to see the costume and everything, and then, you know, that's how I came on board for the project. But I had no idea what I was getting into. So it was like first day on set and discovering, you know, like, wow, this is madness. I've never seen anything like this kind of these get-ups, these characters, a story like this. I've never seen something like this in Indian cinema. Yeah. You know, so even to bring that to life, it was so confusing initially because there's no reference. I couldn't find reference point for a character like mine. Correct. You know, so we were like, I would talk to sir. I was like, sir, what films should I watch? Like, what character are we trying to crack? So he recommended, he was like, watch Woman King, watch like these really powerful female warriors. So we watched those roles, but this role is still so different, you know. So, it was like cracking, talking, working, basically just shooting and trying to figure out the role. Yeah, and when you have actors like Vikram Garu and Parvati, were you overwhelmed like on the set and I have to prepare? Because they do a lot of homework and preparation, and how was it for you? I was very overwhelmed when we started because we started itself with a stunt sequence. అంటే he wanted the first risk అన్ని చేసేద్దామని డిసైడ్ అయిపోయారు. ఏదైతే I wanted to show He put she is capable or not capable. I want to check. Sir, your films you first get all in. So But first we was the stunt. ensured our talent. He made me start with one of the hardest in the film. One of the hardest versions. అమ్మాయి అన్ని సీన్ లో హార్డెస్ట్. That is true. That is also What is true. she saying? Every scene சும்மா hardest scene. Okay, which scene is easier? That மட்டும் சொல்லுங்க. Every scene was tough. There is worse scenes where swimming underwater she does not swimming that much. What? Underwater she has to come underwater. I have to swim underwater and fight also underwater. Attack underwater. Swimming రాదు అమ్మాయికి. She has to save her No, life. she was doing this every And sir is like, what is this? Show some power. I'm like, So we had to, we did so many things, you know. Little bit. I'm not a But very not good underwater. You didn't know, sir? I don't know. Yeah, what, sir? Cinema complete అయిపోయింది. We discovered a lot about each other in the process, and we're still discovering clearly. See, that's the way But you he's right, portrayed acting was yourself easy. and you made yourself comfortable in water. He thought you are a great swimmer. Every day was an adventure. We didn't know what we Then didn't she know was what would going happen. like that and you think బాగా చేస్తారు కదా. What acting, huh? What Sir, what acting? I remember Really? one sequence where we were in the water and Vikram was teaching me how to swim. He's like, dude, Oh. push your legs. So we were taking classes. in Then between how we'll do shots. it? Take a breath, push her down, catch her hand, ready, pull. Then అలాగే వెళ్తారు. Because push చేస్తే bike వస్తారు. So I push her down and then పాపం అది it was really and దాంట్లో costumes, spear and cloth that all that was going on. It's not like you're learning swimming and you have your goggles and you can happily go and swim. But that is some of the most beautiful shots. You know, the cloth will come flying like the white cloth. You saw you were saying. So I was just saying on that note, he made the process. So as a co-actor, you know, the director is far away, right? Like we are the ones kind of building the scene, creating the scene. And most of my scenes were with Vikram sir, and that made it, like he made the process so lovely for me. I say this all the time, and for good reason, I'm going to say it again, that I couldn't have done so much of this, you know, without him. Yeah. So it was intimidating to answer the question that you asked. It was, but there was no time to sit and think about that. Because every scene was so hard. What happened in the first shoot? No, the first scene. What happened to your hand? Full day she was doing, no? Pura it started swelling. She couldn't move her hand. See, even నేను చేస్తే కూడా after 20 minutes it's going to start paining. So from morning practice, then come to the shot. Her hand was like this between the shot, like it was sharing. We were saying, what happened? He said, "There's some problem. It's Some B12 deficiency. It was so sad. Full day and you have to say this, like she will not stop.
Mornings, like I was doing my shot, they said, this Malavika has come. I think somewhere far, practice. I said, which is that one of the stick, yeah. Mornings, Chusana, then shot, then we went for lunch break and came back, she's still doing. Finally, shot to go, Kai Matra, ready in Chapter, still in Then we were saying, what is this? That was my motto for the film, do or die. No, That's how I approached this. See, that day of the shoot, నాకు ఇది చెప్పకండి షూట్ లో ఏం జరిగిందో నైట్ in the hotel room also it was like this, constantly. So to give you context, like in the majority, like most of the film, it's stick fight. So there's this one large కర్రసాము తెలుగులో దాని పేరు కర్రసాము కర్ర. But కర్రసాము అంటే it's just a stick, right? This stick will be ఇలాంటి ఉంటుంది అంటే ఒక సైడ్ హెవీగా ఉంది సో బ్యాలెన్స్ రాదు. And it's a heavy stick. It's not a light stick. And it's not even thin. కొంచెం it's thick. So just to hold that, if you're not even moving it, you just hold the stick for a little time, no? It's tricep workout. Yeah. So then to take that and to move and then to fight, God, I still get anxiety thinking about my first week. I really thought I thought I'll get a call saying, sorry, we don't think you can do this. We'll find another actor instead of you. I thought that was going to happen because it was so hard. I found it so hard to adapt initially. Correct. So that was the start. ఇవన్నీ ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.